చేస్తుంది పోనీ 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 ఇంకేం తోడుతా పద 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 హలో హలో లిఫ్ట్ చేసి కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను, పడుకున్నాను. లేచాక ఫోన్ చేస్తాను. బాయ్. రే, ఇప్పటికైనా పోలీసులకి ఇచ్చేద్దాంరా. చూసావు కదా, ఆ పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోనీ ఛానల్కి ఇచ్చేద్దాం. దీని వెనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుటేజ్ వాల్యూ ఇంకా పెరిగింది. రే, జీవితమే డబ్బు అనుకుంటే అది జీవితాన్ని లేకుండా చేస్తుందిరా. ఇప్పుడు కూడా ఇలా బిహేవ్ చేస్తాను అనుకోలేదు. యు ఆర్ సో సెల్ఫిష్. ఏదైతే అదేంది, నేను అది మీడియాకి ఇచ్చేస్తాను. అసలు ఆ రోజు తాగి రోడ్ మీద షూట్ చేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. నీకోసం మినిస్టర్ కొడుకుని చంపా. ఇప్పుడు కూడా నేను చూసుకుంటా అన్నా. వద్దు, నేను చూసుకుంటాను. మనం చేసే పనులు బయటకు తెలియకూడదని చెప్పావు. ఏం పీకావు? త్రిపాఠి, కుర్రాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు. నువ్వన్నా ఆలోచించు. సెలవుల్లో ఉన్న కమిషనరు 2 రోజుల్లో వస్తున్నాడు. అతను వచ్చేలోపు ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత నేనేం చేయలేను. విన్నావుగా, కమిషనర్ వచ్చే లోపల ఎవిడెన్స్ దొరకాలి. వాడి ప్రాణం పోవాలి. ఇంకా రాలేదని కంగారు పడి ఫోన్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళడం ఎప్పుడైనా లేట్ అయితే నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసేవారు. మహతి, జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు. అలా అని మర్చిపోలేరు. ఏంటి ఈరోజు అన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? ఆడికి ఏమైనా షేర్ చేసుకోవాలంటే నేను తప్ప ఎవరు లేరు కదా. ఆడికి నేను, నాకు వాడు. 1 minute. ఏరా చెప్పు. సరే, ఓకే. నాన్న చనిపోకముందు నీతో పనుందని చెప్పాను, గుర్తుందా? నాన్నకు ఆ రోజు నిన్ను పరిచయం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఐ లవ్ యూ. నేను నీకు ఒకటి చెప్పాలి.
ఇప్పుడొద్దు, ఏదో నేను చెప్పాను కదా అని చెప్పక్కర్లేదు. నువ్వు నా గురించి నిజంగా ఫీల్ అయిన రోజు చెప్పు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫీల్ అయ్యాను, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ నేను చెప్పాలనా? చెప్తే నువ్వేమంటావు అని. ఒకరిని ద్వేషిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ మీద కోపం ఉంటే చాలు, కానీ ప్రేమిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ పైన ప్రేమ ఉండాలి, చెప్పే ధైర్యం ఉండాలి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. నీకెలా? రిపోర్టర్ని కదా, అయినా ఇష్టమైన వాళ్ళు పుట్టినరోజు తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అది జీవితాంతం గుర్తుంచుకునేలా చేయడమే కష్టం. అందుకే ఈ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్. హాయ్. ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. మీ వాడేడి? అన్న అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్ అన్న, తాళాలిచ్చే అన్న. ఓసారి స్పీడ్ ఎక్కువైతే కాపాడా. మీ వాడికి చెప్పు, ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరూ తాకరు, వెనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు. అయ్యే కొమ్ములు నరికి ఇళ్లలో డెకరేషన్ కింద పెట్టుకుంటున్నారన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? అబచ్చా, తీసుకో. అన్నా హలో, కంట్రోల్ రూమ్. సార్, ఒక రెడ్ కలర్ వాల్వో. అది రెడ్ కదరా, వైటు. ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్లో ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ చూసారా? ఆమె అంతా చూసామండి. 2 6 2 9 అండి. ఈజీ సార్, ఎర్ర కలర్. అది వైట్ కలర్ కదా, రెడ్ అని ఎందుకు అబద్ధం ఆడారా? వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని? మనకి దొరకదు. 6699 పాసింగ్ అల్లిపురం మెయిన్ రోడ్. మరి ఆ కార్ ఎటు వెళ్ళిందో మనకెలా తెలుస్తుందిరా? సార్, అదే నెంబర్ వల్ల ఇప్పుడే పోర్ట్ వైపు వెళ్ళింది, కానీ ఇది రెడ్ కలర్ కాదు, వైట్ కలర్. ఓవర్.